ఓకే. ఏంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఆరకిల్ ఆరకిల్ డేటాబేస్. ఓకేనా? సో ఎవరైనా నా ప్రీవియస్ డెమోస్ కానీ చూసుంటే బెటర్ టు బి క్వైట్, రిమైనింగ్ వాళ్ళు మాట్లాడతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆరకిల్ డేటాబేస్ గురించి ఈరోజు మాట్లాడదాం. అసలు ముందు ఆరకిల్ అంటే ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? నేను ఫస్ట్ స్క్రాచ్ నుంచి చెప్తున్నా విత్ బేసిక్స్. అసలు ఆరకిల్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? మీరు వినే ఉంటారు ఈ పేరుని యాజ్ ఆఫ్ నౌ. ఏంటి ఆరకిల్ అంటే ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇట్స్ ఏ చెప్పాలి. ఆరకిల్ అంటే ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? చెప్పండి. ఎవరు మాట్లాడట్లేదు. ఆరకిల్ అంటే ఏంటి? ఏంటి ఆరకిల్ అంటే? నేను మిమ్మల్ని డేటాబేస్ గురించి కూడా అడగట్లేదు. డేటాబేస్ గురించి తర్వాత మాట్లాడదాం. అసలు ముందు బేసిక్ ఆరకిల్ అంటే ఏంటి? ఎవరు వినలేదా ఆరకిల్ని? అసలు ఆ పేరు కూడా ఎవరు వినలేదా ఇప్పటి వరకు? ఏంటి ఆరకిల్ అంటే? అభి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆరకిల్ అంటే ఏంటి? మనీ, ప్రకాష్. కంపెనీ. ఆరకిల్ అంటే ఏంటి? ఆరకిల్ అంటే ఏంటి? అది ఒక కంపెనీ. ఓకేనా? సో ఈ ఆరకిల్ అనే కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్లో అరౌండ్ బాగా గుర్తుపెట్టుకోండి, 1993 1993 టు 1995 మధ్యలో వీళ్ళు ఏం చేశారంటే మనకి గ్రోయింగ్ ఫ్యూచర్ అంతా డేటా బేసెస్ మీద చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం యూజ్ చేసే అప్లికేషన్స్ అన్నీ డేటాబేస్ మీదే ఉంటాయి. అలాంటి ఒక గెస్ట్ని వీళ్ళు క్రాక్ చేసి వీళ్ళు ఏం చేశారంటే ఆ టైంలోనే ఒక డేటాబేస్ని మార్కెట్లోకి రిలీజ్ చేశారన్నమాట. ఎవరు? ఆరకిల్ అనే కంపెనీ వాళ్ళు వాళ్ళ ఓన్ డేటాబేస్ని మార్కెట్లోకి రిలీజ్ చేశారు. అలానే అలానే ఆరకిల్ అనేది ఒక కంపెనీ అన్నారు కదా, అలానే మనకి వీటిని ఈఆర్పి బేస్డ్ కంపెనీస్ అంటాం. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఇలాంటి కంపెనీస్ వాళ్ళందరూ మార్కెట్లో ఏవైతే డిమాండింగ్స్ ఉంటాయో అలాంటి సిచ్యువేషన్స్ని గ్రాప్ చేసుకొని వీళ్ళే ఓన్గా వాటికి సొల్యూషన్స్ ఇస్తుంటారనమాట. అలాగా వాటిని ఈఆర్పి కంపెనీస్ అంటారు కదా. ఇప్పుడు ఆరకిల్ కంపెనీ లాగే మనకి ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఏంటి ఏంటి ఈ కంపెనీ? మైక్రోసాఫ్ట్. వినే ఉంటారు మైక్రోసాఫ్ట్. అలానే ఐబిఎం. ఇవన్నీ ఏంటి? ఈఆర్పి బేస్డ్ కంపెనీస్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఈ థాట్ ఆర్కిల్ వాడు ఒక్కడికే రాలా. అంటే నేను ఒక డేటాబేస్ రిలీజ్ చేస్తాను, నా మార్కెట్లో నా డేటాబేసే ఉంటుంది అని వీడు అనుకోలా. వీళ్ళేం చేశారు? అంతే కదా, ఇప్పుడు బయట మీరు మార్కెట్లో ఏదన్నా ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేస్తే దానికి కాంపిటీటర్స్ వస్తారా రారా? చెప్పాలి. ఒక ప్రోడక్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సోప్ తీసుకోండి. ఆ సోప్ తీసుకున్న తర్వాత దానికి కాంపిటీటర్స్ వస్తారా రారా? చెప్పాలి. వస్తారా రారా కాంపిటీటర్స్? అలానే ఆర్కిల్ వాడు రిలీజ్ చేసిన డేటాబేసెస్కి వీళ్ళు కాంపిటీటర్స్ అయ్యారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆరకిల్ రిలీజ్ చేసిన డేటాబేస్ని మనం ఏమంటున్నామంటే ఆరకిల్ డేటాబేస్ అంటాం. అర్థమవుతుందా? అలానే మైక్రోసాఫ్ట్ వాడు కూడా ఒక డేటాబేస్ని రిలీజ్ చేశాడు మార్కెట్లోకి. దాన్నే మనం ఏమంటున్నాం? బయట మార్కెట్లో చెప్పాలి. ఏమంటున్నాం? వినలేదా? సీక్వెల్ సర్వర్ అంటాం. అలానే ఐబిఎం వాడు కూడా ఒక డేటాబేస్ రిలీజ్ చేశారు. దాన్నే మనం మార్కెట్లో ఏమంటున్నాం? DB2. అంటే మీరు బయట ఫోకస్ చేస్తే మనకి చాలా డేటాబేసెస్ ఉంటాయి. అది ఆరకిల్ కనిపెట్టిన వాడిది అయి ఉండొచ్చు, మైక్రోసాఫ్ట్ వాడిది అయి ఉండొచ్చు, ఐబిఎం వాడిది అయి ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా ఇంకా ఓపెన్ సోర్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్గ్రెస్, తర్వాత MySQL. ఇవన్నీ ఓపెన్ సోర్స్. వీటితోనే కాంపిటీషన్ అనుకుంటే ఈ ఓపెన్ సోర్సెస్ కూడా వచ్చాయి, ఇవి కూడా డేటాబేసెస్. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే ఈ డేటాబేసెస్ అన్నీ ఉండగా మీరు ఆరకిల్ డేటాబేస్ ఎందుకు నేర్చుకుంటున్నారు? చెప్పండి రీజన్.
ఎందుకు మీరు ఆరకిల్ డేటాబేసే నేర్చుకోవాలనుకుంటున్నారు? రీజన్ ఏంటి? చెప్పండి. ఏం ఎస్క్యూఎల్ సర్వర్ నేర్చుకోవచ్చు కదా, DB2 నేర్చుకోవచ్చు కదా, ఎందుకు ఆరకిలే కావాలి? చెప్పాలి. ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ ఆన్సర్. చెప్పండి, ఎందుకు ఆరకిల్ డేటాబేస్ ఎందుకు కావాలి మీకు? రిమైండ్ డేటాబేస్ అన్ని మార్కెట్లో ఉన్నాయి కదా. చెప్పాలి. క్వశ్చన్ ఫర్ ఆల్, అందరికి ఇది. చెప్పండి, ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు ఆరకిలే? మీరు డెమోకి అటెండ్ అయ్యారు. సో నేర్చుకుందాం కనెక్ట్ అయ్యారు. అసలు అది ఎందుకు నేర్చుకోవాలో మీకు క్లారిటీ లేనప్పుడు ఎందుకు ఆరకిల్ నేర్చుకోవాలనుకుంటారు? చెప్పండి, రీజన్ ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను కదా, మిగతా డేటాబేస్ అన్నీ ఉన్నాయి, ఎందుకు ఆరకిల్ కావాలి మీకు? మీరు మాట్లాడితేనే సెషన్ ఇంటరాక్టివ్గా వెళ్తుంది. లేదు నేను ఐడియల్గా ఉంటాను, నేనేం మాట్లాడను అనుకుంటే మాత్రం ప్రాక్టికల్ సెషన్స్లో మీకే అర్థమవుతుంది. అర్థమవుతుందా? సో ఇప్పటి నుంచే మాట్లాడడం అలవాటు చేసుకోండి. నా సెషన్ ఎప్పుడు కూడా మీరు జాయిన్ అయితే నేను చెప్పుకుంటా బాగుంది ఇట్లా ఉండదు, 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. నాకు ఎవరిని అడగాలనిపిస్తే వాళ్ళని అడుగుతా క్వశ్చన్స్. ఇప్పటి నుంచే అట్లా ఉంటేనే నేర్చుకుంటారు, లేదంటే నేర్చుకోలేదు. ఇప్పటికీ ఫ్రాంక్గా చెప్తున్నా, బయట సిచ్యువేషన్ అసలు బాగలా. మీరు 100% ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకుంటాను అన్న వాళ్ళు మాత్రమే ఉండాలి అని చెప్పా. ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీరు మాట్లాడితేనే మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థమవుతుంది. నాకు ఏమర్థమవుతుందో నేను ఇన్పుట్స్ ఇవ్వగలుగుతా. అట్లా కాదు మీ ఒపీనియన్ రాంగ్ ఉంది అని చెప్పి మీరు మాట్లాడకుండా జస్ట్ ఐడియాగా ఉంటే అది వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకు ఆర్కల్ డేటాబేస్ నేర్చుకుంటున్నారు? అట్లీస్ట్ మీకన్నా క్లారిటీ ఉండాలి కదా. చెప్పండి, ఎందుకు ఆర్కల్ డేటాబేస్ నేర్చుకోవాలనుకుంటున్నారు? రీజన్ ఏంది? చెప్పండి. ప్రకాష్. ఎస్, జాబ్ పర్పస్ అండ్ మార్కెటింగ్ బాగుంది కాబట్టి. మార్కెట్ బాగుంటుంది దేనికి? ఆరకిల్కి. ఓకే, ఇంకా ఇంకా రీజన్స్ ఏంటి నాకు తెలియాలి. ఇంకా రీజన్స్ ఏంటి? అభి ఏమై ఉండొచ్చు? యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది కాబట్టి. సో ప్రసన్న యూజర్ ఫ్రెండ్లీ. ఇంకా రీజన్స్? ఆ, ఇంకా ఇంకా లక్ష్మి, శిరీష, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు ఆరకిల్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? శ్రీకాంత్, శ్రీనివాస్, చెప్పండి శిరీష. లైట్ స్మాల్ గా సింటాక్స్ డిఫరెంట్ ఉంటది. బట్ ఓకే. ఒరాకిల్ లో ఏ డేటా అన్నా ఇన్ డెప్త్ ఉంటది. సో వి నీడ్ టు లెర్న్ దట్. ఓకే. ఇట్ విల్ బి ఈజీ ఫర్ రిమైనింగ్ డేటాబేసెస్. ఓకే. సో ఫస్ట్ 3 పాయింట్స్ చెప్తా. ఎందుకు ఆరకిల్ డేటాబేస్ అంత ఇంపార్టెన్సో అంటే రిమైనింగ్ డేటాబేస్లో లేనివి ఆరకిల్లో ఏమున్నాయి? ఫస్ట్ సెక్యూరిటీ. గుర్తుపెట్టుకోండి, సెక్యూరిటీ అంటే ఆ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్ నీకు ఆరకిల్ సెక్యూరిటీ ఫైల్స్ ఇచ్చినట్టు రిమైనింగ్ డేటాబేస్ వాళ్ళు అంత సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేరు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నేను నా కెరియర్ని ఫస్ట్ PL/SQLతో స్టార్ట్ చేశాను, అంటే ఎస్క్యూఎల్ ఆర్కిల్ ఎస్క్యూఎల్ PL/SQL స్టార్ట్ చేశాను. సెకండ్ KPMGలో ఉన్నప్పుడు, సో ఒకసారి KPMG నా సెకండ్ కంపెనీ అది. సో KPMGలో నేను యాక్చువల్గా ఇంటర్వ్యూ ఇచ్చింది ఆర్కిల్ PL/SQL పైనే, వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంది. బట్ ద ప్రాజెక్ట్ వేరే డిప్లాయిడ్ ఇన్ టు ద SQL సర్వర్. అంటే ఏంటి? నా ప్రాజెక్ట్లో డేటాబేస్ ఏముంది అప్పుడు చెప్పాలి. ఆ పర్టికులర్ కంపెనీలో నా ప్రాజెక్ట్లో ఏ డేటాబేస్ యూజ్ చేస్తున్నాం? మేము SQL సర్వర్ డేటాబేస్ యూజ్ చేస్తున్నాం, ఆరకిల్ కాదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే,
ఈవెన్ ఆ ప్రాజెక్ట్లో సీక్వెల్ సర్వర్ డేటాబేస్ యూజ్ చేస్తున్నా కూడా నన్ను ఇంటర్వ్యూ దేని మీద చేశారు చెప్పండి? నన్ను ఇంటర్వ్యూ Oracle. దేని మీద చేశారు? ఆరకిల్ మీద చేశారు. ఎందుకు చేశారు? అర్థమవుతున్న డిఫరెన్స్? ఏం సీక్వెల్ సర్వర్ మీద చేయొచ్చు కదా, నన్ను ఎందుకు ఆరకిల్ మీద ఇంటర్వ్యూ చేసి సీక్వెల్ సర్వర్ డిప్లాయ్ చేశారు? బికాస్ ఎవడైతే ఆరకిల్ డేటాబేసెస్లో క్వెరీస్ రాయడం వచ్చో వాడు రిమైనింగ్ డేటాబేసెస్ నంతా ఆడుకుంటాడు, టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే. బట్ దెర్ ఈస్ వన్ పర్టికులర్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏంట్రా అంటే ఆరకిల్లో సింటాక్స్ ఒక విధంగా ఉంటుంది, సీక్వెల్ సర్వర్లో సింటాక్స్ ఒక విధంగా ఉంటుంది. బట్ ట్రస్ట్ మీ, ఒక 10-15 డేస్ అంటే ఏదైనా క్వెరీస్ మీకు వచ్చినప్పుడు మీకు కరెక్ట్గా ఆరకిల్ నాలెడ్జ్ కానీ ఉంటే అవి మీకు సెకండరీ అయిపోతాయి ఆప్షన్స్ అంతా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఆరకిల్లో మనం కరెంట్ డేట్ తీసుకురావడానికి స్విచ్ డేట్ అనేది యూజ్ చేస్తాం. అదే సీక్వెల్ సర్వర్లో అయితే గెట్ డేట్ వాడతాం. ఇదేమైనా పెద్ద డిఫరెన్సా? అన్ని ఇలాంటివే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్, ఎందుకు ఆరకిల్ డేటాబేస్ వచ్చిన వాడే ప్రిఫరెన్స్, ఈవెన్ వాళ్ళ ప్రాజెక్ట్స్లో ఏ డేటాబేస్ వాడుతున్నా కూడా ఆరకిల్ ఎందుకు వచ్చిన వాడిని ప్రిఫరెన్స్గా తీసుకుంటారంటే మోస్ట్ ఆఫ్ ద డేటాబేస్ కాన్సెప్ట్స్ అన్నీ నీకు కవర్ అయ్యేది ఆరకిల్లోనే కవర్ అయిపోతాయి. రిమైనింగ్ డేటాబేస్లు అంతా సెలెక్ట్లు, అప్డేట్లు, డిలీట్లు అంతవరకు మాత్రమే ఉంటాయి. ఎస్పెషల్లీ పిఎల్ సీక్వెల్ సపోర్టింగ్ థింగ్స్. పిఎల్ సీక్వెల్లో చాలా ఉన్నాయి. ఆరకిల్లో సపోర్ట్ చేసే ఫంక్షనాలిటీస్ కొన్ని డేటాబేస్లో కూడా సపోర్ట్ చేయవు, టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే. అందుకని చెప్పి ఒక ఆరకిల్ డేటాబేస్ వచ్చిన వాడిని కానీ తీసుకుంటే వాడికి డేటాబేస్లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటుందని చెప్పి వాళ్ళు ట్రస్ట్ చేస్తారు ఎవరైనా కూడా. ఈవెన్ ఇప్పుడు మేము ఇంటర్వ్యూస్ ఏమన్నా తీసుకోవాలనుకున్నా కూడా పిఎల్సీతో ప్రొఫైల్ కానీ వస్తే ఫస్ట్ వీ లుక్ ఇంటు ద ఆరకిల్ క్యాండిడేట్స్ ఉంది. మేము ఆరకిల్ వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. అర్థమవుతుందా? సో ఫస్ట్ యూజర్ సెక్యూరిటీ, తర్వాత సింటాక్స్ డిపెండెన్సీస్ ఉండవు, తర్వాత కాన్సెప్చువల్ వైడ్నెస్ ఉంటుంది మనకి. అంటే ఏంటి, ఒక కాన్సెప్ట్ ఆరకిల్లో ఉన్నట్టు మీరు రిమైనింగ్ డేటాబేస్లో ఉన్న హోల్ కాన్సెప్ట్స్ ఏవి కూడా ఉండవు, ఓన్లీ మినిమల్ కాన్సెప్ట్స్ మాత్రమే ఉంటాయి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఆరకిల్ అంటే ఏంటి ఇది ఐడియా వచ్చింది. డేటాబేస్ గురించి నేను అసలు ఈరోజు ఏం మాట్లాడను, నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అసలు ఇది కోర్స్గా నేర్చుకుంటే మనం ఏం చేస్తాం అని ఒక ఐడియా మీకు ఉందా? అసలు మనం ఈ కోర్స్ నేర్చుకుంటున్నాము, ఇది అయిన తర్వాత అసలు మన రోల్ ఏంటి, మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి అని ఐడియా ఉందా? ఫస్ట్ ఇది నేర్చుకోగానే మీ ముందుండేది ఒకే ఒక ఆప్షన్, పిఎల్ సీక్వెల్ డెవలపర్. అంటే పిఎల్ సీక్వెల్ అంటే ఓన్లీ పిఎల్ సీక్వెల్ అని కాదండి. పిఎల్ సీక్వెల్ అంటే ఏంటి అంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ ఎస్క్యూఎల్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ రెండు కలిపి ఉంటుంది పిఎల్ సీక్వెల్లో. సో జనరల్గా డేటాబేస్ ప్రొఫైల్కి ఏమొస్తుందంటే పిఎల్ సీక్వెల్ డెవలపర్ అంటారు, లేదా డేటాబేస్ డెవలపర్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఈ ఎస్క్యూఎల్ గా నేర్చుకుంటే ఇంకా మీరు టైం గానుంటే స్కోప్ ఎలా ఉంటుందంటే యూ కెన్ గో ఫర్ ఈటీఎల్ డెవలపర్ గానే వెళ్ళొచ్చు, లేదు అనుకుంటే డేటా అనలిస్ట్గా అయినా వెళ్ళొచ్చు. డేటా అనలిస్ట్ కంటే మీరు ఒక టూల్ నేర్చుకోవాల్సి వస్తుంది మళ్ళీ, పవర్ బిఐ కానీ, కాగ్నోస్ కానీ, ఇలాంటివి, క్లిక్ వ్యూ కానీ ఇలాంటివి ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అన్నీ ఒక ఎస్క్యూఎల్ డెవలపర్ కోసం లుక్ చేస్తున్నారంటే వాళ్ళు మెయిన్గా ఈ ప్రొఫైల్ కోసమే తీసుకుంటారు, మిమ్మల్ని పిఎల్సీక్వెల్ డెవలపర్ కోసమే తీసుకుంటారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? సో ఇప్పుడు అసలు వీళ్ళు పిఎల్సీక్వెల్ డెవలపర్ మీరు నేర్చుకున్నారు, ఎస్క్యూఎల్ నేర్చుకున్నారు, అసలు మీ మీ వర్క్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది అంటే అసలు మీరు దేనికోసం వర్క్ చేస్తారు బేసిక్గా? ఆన్సర్ ఏంటి అంటే ఇప్పుడు మీరు అందరూ ఒక అప్లికేషన్స్ యూజ్ చేస్తుంటారు, ఏదో ఒక మొబైల్ అప్లికేషన్, ఏదో ఒక అప్లికేషన్ తీసుకోండి, మీ ఫోన్స్లో ఉన్నాయా లేవా చెప్పాలి. ఇప్పుడు అప్లికేషన్స్ ఏవైనా మీ ఫోన్స్లో ఉన్నాయా? జనరల్గా ఉండుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెట్ బ్యాంకింగ్ యాప్ డెవలప్ చేస్తున్నా మా ప్రాజెక్ట్లో.
ఒక నెట్ బ్యాంకింగ్ యాప్, ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో ఇది ఒక బ్యాంక్ ఉంది, టాటా ఆదిత్య బ్యాంక్ ఉంది అనుకోండి. మన ప్రాజెక్ట్ ఏంటి అంటే ఐ వాంట్ టు డెవలప్ వన్ యాప్ విచ్ సపోర్ట్స్ నెట్ బ్యాంకింగ్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు ఇది ఈ ప్రాజెక్ట్ ఏ డొమైన్ కిందకి వస్తుంది చెప్పండి? డొమైన్ అంటే ఐడియా ఉందా? చాలా మంది చెప్పే రీజన్స్ ఏంటి అంటే డొమైన్ అంటే వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ చెప్తారు, అంటే జావా అనో డాట్ నెట్ అనో ఎస్క్యూఎల్ పిఎల్సిక్వెల్ అని చెప్తారు, బట్ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు డొమైన్, ఈ ప్రాజెక్ట్ నేచర్ ఏంటి? ఇప్పుడు మనం డెవలప్ చేసేది ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్? ఇది ఏ డొమైన్ కిందకి వస్తుంది? ఏ బ్యాంకింగ్. డొమైన్ కిందకి వస్తుంది? పర్ఫెక్ట్, బ్యాంకింగ్ డొమైన్ కిందకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మన ప్రాజెక్ట్ వచ్చి రిలేటెడ్ టు ఈ కామర్స్. అంటే ఏంటి? ఎయిదర్ జొమాటో కానీ స్విగ్గీ కానీ ఇలాంటివి ఒక యాప్ డెవలప్ చేస్తున్నాం. ఇలాంటి ఫంక్షనాలిటీస్ ఏ డొమైన్ కిందకి వస్తాయి? ఐడియా ఉందా? ఐ థింక్ ఎంటర్ప్రైజ్. ఎంటర్ప్రైజ్, నథింగ్ బట్ రీటైల్. రీటైల్. ఓకే. రీటైల్ డొమైన్ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరందరూ మొబైల్ రీఛార్జెస్ ఎక్కడి నుంచి చేసుకుంటున్నారు? ఫోన్పే కాకుండా ఎయిర్టెల్ యాప్ నుంచి చేసుకోవట్లేదా? చేసుకోవట్లేదా? ఎయిర్టెల్ యాప్ ఉంటుంది మనకి. అలానే సో అండ్ సో కనెక్షన్ వాళ్ళ ఏజెంట్స్కి వాళ్ళ రిలేటెడ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జియో అయితే మై జియో అని చెప్పి, ఎయిర్టెల్ అయితే మై ఎయిర్టెల్ అని చెప్పి ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఒక ప్రాజెక్ట్ని విచ్ రిలేటెడ్స్ టు టెలికామ్ ఇండస్ట్రీ, అలాంటి ఒక మై ఎయిర్టెల్ అనే యాప్ మన ప్రాజెక్ట్ చేస్తున్నాం. అది ఏ డొమైన్ కిందకి వస్తుంది? ఏ డొమైన్ కిందకి వస్తుంది? అది ఏ డొమైన్ కిందకి వస్తుంది? టెలికామ్ డొమైన్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విడాలు, మెడిబడి, తర్వాత ఇప్పుడు మీరు ఏదన్నా పేషెంట్ని ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అంటే పేషెంట్ కేస్ షీట్స్ అంతా ఒక అప్లికేషన్లో ఉంటుంది కదా. ఇవన్నీ ఏది కిందకి వస్తుంది మనకి? వెరీ 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 ఇంపార్టెంట్ డొమైన్ ఇన్ ద హోల్ ఐటీ ఇండస్ట్రీ. ఏంటది? హెల్త్ కేర్. ఎగ్జాక్ట్లీ, హెల్త్ కేర్. హెల్త్ కేర్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ, గుర్తుపెట్టుకోండి. కంపేర్ టు బ్యాంకింగ్, నా ప్రిఫరెన్స్ ఉన్న అన్ని డొమైన్స్లో ద బెస్ట్ డొమైన్, మోస్ట్ ఆపర్చునిటీస్ ఉండేది కూడా హెల్త్ కేర్ డొమైన్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇంకొక డొమైన్ చెప్తా, ఇంకొక డొమైన్ తర్వాత మాట్లాడదాం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. నెక్స్ట్ ఎట్ ద లాస్ట్ బజాజ్ ఫిన్సర్వ్స్, ఇలాంటివన్నీ ఇన్సూరెన్స్ ఏ డొమైన్ కిందకి వస్తాయి? ఇన్సూరెన్స్ Finance. డొమైన్ కిందకి వస్తాయి, ఆర్ ఫినాన్స్. పర్ఫెక్ట్, ఇన్సూరెన్స్ ఆర్ ఫినాన్స్. ఇప్పుడు నేను మీకు ఒకటే ఆన్సర్ చెప్తున్నా, మీరు ఏ అప్లికేషన్ అన్నా తీసుకోండి, మీ ఇష్టం, ఏ అప్లికేషన్ అన్నా తీసుకోండి, ఈ డొమైన్స్ దాటి మాత్రం వెళ్ళదు. ఆలోచించండి. లేదు ఏదైనా పర్టికులర్ యాప్ ఉంటే చెప్పండి, అది నేను ఏ డొమైన్ కిందకో నేను చెప్తా. ఆలోచించండి. 95% మీ ఫోన్లో ఉన్న అప్లికేషన్స్, బయట యూస్ చేసే అప్లికేషన్స్ అన్నీ ఈ డొమైన్స్ కిందకే వచ్చి ఉంటాయి. అవునా కాదా? అవునా కాదా? ఇది కాకుండా ఇంకేదైనా డొమైన్ ఉందా చెప్పండి? ఏదైనా ఎగ్జాంపుల్ ఉంటే, ఒక యాప్ ఉంది, ఈ యాప్ ఈ డొమైన్ కిందకి రాదు, ఏది ఉంది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? ట్రస్ట్ మీ, 95% మనం యూజ్ చేసే అప్లికేషన్స్ అన్నీ ఈ డొమైన్స్ కిందకే వస్తాయి. అర్థమవుతుందా? మీరు డైలీ స్టేట్మెంట్స్ చూసుకోవాలనుకున్నా బ్యాంకింగ్ డొమైన్, లేదు ఏదైనా ఇన్సూరెన్స్ చెక్ చేసుకోవాలనుకున్నా కానీ మనకి ఇన్సూరెన్స్ డొమైన్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ బ్యాంకింగ్స్, ఆల్మోస్ట్ ఆల్ ద ప్రాజెక్ట్స్ మనకి ఇక్కడే ఉంటాయి. మాక్సిమం టు మాక్సిమం 95% దీంట్లోనే ఉంటాయి. బట్ దేర్ ఈస్ వన్ పర్టికులర్ డొమైన్, ఒక్క డొమైన్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. బట్ అది ఏమవుతుంది అంటే మాక్సిమం రేర్ ఛాన్సెస్, అప్పుడు ఇండియాలో మాత్రం లేదు యాక్చువల్గా, బట్ అవుట్ సైడ్ ఇండియా అది కొంచెం ఇప్పుడు బాగుంది. అదే నథింగ్ బట్ ఏంటిది? 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 ఏంటది?
చదవండి. ఏవియేషన్ ఏవియేషన్ డొమైన్. ఏవియేషన్ డొమైన్ అంటే ఏంటి? ఏంటది? ఏవియేషన్ అంటే ఏంటి? ఏవియేషన్ అంటే ఏంటి? ఏం రాసా పక్కన? ఏ రాసా పక్కన? ప్లేన్స్, ఏరోప్లేన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వన్ ఆఫ్ మై కొలీగ్, యాక్చువల్గా తను లాస్ట్ ఇయర్ అనుకుంటాను. సో షీ వాజ్ మ్యారీడ్, సెటిల్డ్ ఇన్ దుబాయ్. నౌ షీ ఈస్ వర్కింగ్ ఫర్ ఖతార్ ఎయిర్వేస్. ఖతార్ ఎయిర్వేస్కి తను వర్క్ చేస్తుంది, డైరెక్ట్ క్లయింటే తను, డైరెక్ట్ పేరు ఫ్రమ్ ఖతార్ ఎయిర్వేస్. తను ఏవియేషన్ డిపార్ట్మెంట్ డొమైన్ ఇప్పుడు. సో ఇట్లా నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇండియాలో ఆల్మోస్ట్ ఉండేది 90% సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి మనకి. సో ఇలాంటి సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ఏవియేషన్ డొమైన్ ఉండదు. ఏవియేషన్ డొమైన్ మీరు వర్క్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ప్రోడక్ట్ బేస్డ్ మాత్రమే వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు సర్వీస్ వెండర్స్కి వాళ్ళ ప్రాజెక్ట్ ఏమి ఇవ్వరు. ఓకేనా? దే హ్యావ్ దేర్ ఓన్ ఆఫీస్, వాళ్ళకి ఓన్ కంపెనీ ఉంటుంది, వాళ్ళే ఎంప్లాయీస్మెంట్ డైరెక్ట్ రిక్రూట్ చేసుకుంటారు. దే వోంట్ గివ్ దే ప్రాజెక్ట్ టు సర్వీస్ వెండర్స్. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ తీసుకుందాం మనం, ఏదో ఒకటి ఒక అప్లికేషన్ తీసుకుందాం. సో రీటైల్లోనే ఒక అప్లికేషన్ తీసుకుందాం మనం. ఏది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక యాప్ చెప్పండి, ఏదో ఒకటి విచ్ కమ్స్ రీటైల్, ఏదో ఒకటి చెప్పండి. ఏజియో. ఏజియో. ఏజియో అమింతా. ఓకే, ఏజియో. ఓకే, పర్ఫెక్ట్. సో ఏజియో తీసుకుందాం మనం. ఇప్పుడు ఈ ఏజియో అనేది బేసిక్గా వీళ్ళ ఐడియా ఏంటి? ఇట్స్ ఏ ఆన్లైన్ షాపింగ్, అవునా కదా? సో డ్రెస్సెస్, షూస్, వేర్స్ అన్నీ. సో ఏజియోలో ఇట్స్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ఉంటాయి మనకి బేసిక్గా, అవి మనం షాప్ చేసుకుంటాం, అవునా? ఇప్పుడు ఈ ఏజియో యాప్ బిల్డ్ అయ్యి బయటికి రావాలి అంటే ఒక్క డెవలపర్ వల్ల పాసిబుల్ అవుతుందా? ఓన్లీ వన్ డెవలపర్ వల్ల పాసిబుల్ అవుతుందా మీ గెస్ ప్రకారం? చెప్పండి. ఒక్క డెవలపర్ ఈ ఏజియో యాప్ మొత్తాన్ని చేసుంటారా? చెప్పాలి. నో. ఒకే ఒక డెవలపర్ వల్ల పాసిబుల్ అవుతుందా? అవ్వదు. సో ఇక్కడ ఒక టీం కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఆ ప్రాజెక్ట్ అంటే ఏజియో వాళ్ళు మన కంపెనీని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు మనకి ప్రాజెక్ట్ ఇచ్చారు. సో నేనేం చేసాను, ఒక 10 మెంబర్స్ హైర్ చేసుకున్నాను. ఈ 10 మెంబర్స్ నేను తీసుకుపోయి డేటాబేస్ సైడే వర్క్ చేపిస్తానా? చెప్పండి. ఈ 10 మెంబర్స్ని డేటాబేస్ సైడే వర్క్ చేపిస్తానా? సరే, డూ యూ థింక్ ఏజియో ఇస్ కంప్లీట్లీ డెవలప్డ్ ఆన్ డేటాబేస్ ఇట్ సెల్ఫ్? అంటే డేటాబేస్ మీద డెవలప్ అయిందా ఏజియో యాప్? No. చెప్పాలి. అబ్సల్యూట్లీ నో. ఏ అప్లికేషన్ కూడా కంప్లీట్గా డేటాబేస్ మీద ఉండదండి, గుర్తుపెట్టుకోవాలి మీరు. డేటాబేస్ కీ ఫ్యాక్టరే. ఖచ్చితంగా ఏదైనా అప్లికేషన్ ఉన్నప్పుడు డేటాబేస్ ఖచ్చితంగా కావాలి. నేను మీకు ఇప్పుడు రియల్ టైంలో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఏజియో యాప్ ఇన్స్టాల్ చేసి మనం చూద్దాం ఏవి ఎవరెవరు చేస్తారు అని చెప్పి. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏ అప్లికేషన్ అయినా బయటకి అంటే లైవ్లోకి రావడానికి మనకి 3 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ డేటాబేస్ లేయర్, తర్వాత బ్యాక్ ఎండ్ లేయర్ ఉంటుంది, తర్వాత ఫ్రంట్ ఎండ్ లేయర్ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి, ఒక అప్లికేషన్ డెవలప్ అయ్యి బయటికి రావాలి అంటే టోటల్ ఎన్ని లేయర్స్ ఉంటాయి మనకి అప్లికేషన్లో? ఎన్ని లేయర్స్ ఉంటాయి మనకి? 3 లేయర్స్ ఉంటాయి. ఏంటవి? బ్యాక్ ఎండ్, డేటాబేస్, ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు డేటాబేస్ అంటే బేసిక్గా ఏం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరందరు ఇక్కడ అజియోకి సైన్ అప్ అవుతారా? ఇప్పుడు సైన్ అప్ అయిన తర్వాత మిమ్మల్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదో ఒకటి తీసుకుంటుందా? యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు లాగిన్ అయ్యేటప్పుడు అది కరెక్ట్గా నీదే అని చెప్పి ఎలా అర్థమవుతుంది? బికాస్ యు ఆర్ స్టోరింగ్ ద డేటా సమ్వేర్. అంటే ఆ అప్లికేషన్ ఆ డేటాని ఎక్కడో స్టోర్ చేస్తుంది. సరే, ఇదంతా కూడా కాదు,
మీరు అజియో అప్లికేషన్కి లాగిన్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీన్స్ చూసుకున్నారు మీరు. ఆ జీన్స్ చూసిన తర్వాత అక్కడ మీకు కాస్ట్ చూపిస్తుందా? ఆ పర్టికులర్ జీన్స్ కాస్ట్ ఎంత ఉందో చూపిస్తుందా చూపించదా? చెప్పాలి చెప్పాలి. చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జీన్స్ కాస్ట్ 700 ఉంది అనుకున్నాం. ఇప్పుడు ఈ 700 అన్ని జీన్సెస్కి ఇదే రేట్ ఉంటుందా? నో. చెప్పండి, ఇదే రేట్ ఉంటుందా? ఉండదు. అంటే క్వాలిటీని బట్టి మారుతూ ఉంటుంది, బ్రాండ్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫెయిర్ అంతా అంటే ఈ కాస్ట్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ బ్రాండ్ నేమ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి? ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడుంది? డేటాబేస్. డేటాబేస్లో ఉంది. ఆబ్వియస్లీ డేటాబేస్లో ఉంటుంది. మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు చదువుతున్నారు దాన్ని అంటే, మీరు దాన్ని చదవగలుగుతున్నారు అంటే ఇట్స్ కంప్లీట్లీ ద డేటా. అది డేటా, అది ఎక్కడో ఒకటి స్టోర్ అయ్యింది. అర్థమవుతుందా? మరి అలాంటి ఫంక్షనాలిటీ అంతా డేటాబేస్ వాళ్ళం అంటే ఎవరం? మనం చూసుకుంటాం. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ లేయర్ ఉంది. సో ఈ బ్యాక్ ఎండ్ లేయర్ కిందకి ఎవరెవరు వస్తారంటే జావా, .NET, తర్వాత PHP, తర్వాత పైథాన్, C++. వీళ్ళందరూ దేని కిందకి వస్తారు? బ్యాక్ ఎండ్ లేయర్ కిందకి వస్తారు. అంటే డేటాబేస్లో డేటా అనేది స్టోర్ చేయగలం, బట్ దాన్ని పాపులేట్ చేసి యూజర్కి కనిపించేలా చేసేది వీళ్ళు చేస్తారు. అలాగా నువ్వు డేటాను టేబుల్లో స్టోర్ చేస్తావబ్బా, స్టోర్ చేసిన తర్వాత బట్ దాన్ని యూజర్కి రిప్రజెంట్ చేయాలి కదా, వాడు చదవాలి కదా దాన్ని. నీకు ఇంకా నేను ప్రాక్టికల్గా చెప్పేటప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు తర్వాత ఒక 5 minutesలో. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ లేయర్. ఫ్రంట్ ఎండ్ లేయర్ కిందకి ఎవరు వస్తారు? ఎనీ గెసెస్? ఏ టెక్నాలజీస్ వస్తాయి ఫ్రంట్ ఎండ్గా? HTML, CSS, JavaScript. పర్ఫెక్ట్. HTML, CSS, JS, జావా స్క్రిప్ట్, తర్వాత యాంగులర్, తర్వాత రియాక్ట్, నోడ్. ఇవన్నీ ఏంటి? ఫ్రంట్ ఎండ్ లేయర్స్. అంటే బేసిక్గా వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? డేటా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వీళ్ళు ఏం చేస్తారంటే డేటాని స్టోర్ చేసుకుంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టోర్ చేసిన డేటాని చదివేలా చేయగలరు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టోర్ చేసుకున్న డేటాని ఎలా చదవగలుగుతున్నావో వీళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ఏంటి? ఫార్మాట్స్ యాడ్ చేయడము, కలరింగ్స్ యాడ్ చేయడము, వెల్ ఆర్గనైజ్డ్గా చూపించడము, అట్రాక్టివ్ కలర్స్ పెట్టడము ఆ టెక్స్ట్కి. ఇవన్నీ చేసేది ఎవరు? ఫ్రంట్ ఎండ్ లేయర్ వాళ్ళు చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ప్రాక్టికల్లోకి వెళ్దాం. ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాక్టికల్గా అజియోకి లాగిన్ అవుదాం. సో అదే చెప్పారు కాబట్టి మీరు జస్ట్ చూద్దాం ఎవరు ఏ లేయర్ వాళ్ళు ఏ చేస్తున్నారు. ఓకే, సో నేను సైన్ ఇన్ చేయట్లేదు. జస్ట్ ఐ వాంట్ టు సెర్చ్ ఫర్ మెన్. ఇక్కడ బాగా వినండి, ఒకసారి బాగా వినండి చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడికి రాగానే ఐ వాంటెడ్ టు సెలెక్ట్ ఫర్ స్పోర్ట్స్ సంథింగ్. సో ఏదో ఒకటి. సో ఐ వాంట్ గో విత్ US పోలో. ఇక్కడ ఒక సెలెక్ట్ చేసుకున్నా. బాగా వినాలి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏముంది? జెండర్ మెన్, బాయ్స్ అని ఉంది. అంటే మెన్ వేరు, బాయ్స్ వేరు. డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ తర్వాత దీంట్లో కేటగిరీస్ షర్ట్స్, జీన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ దీని పేరు ఎంత ఉంది? ఈ షర్ట్ కాస్ట్ ఎంత ఉంది? 1495 ఉంది. ఇప్పుడు ఇదే 1495 దీనికి ఎందుకు లేదు? బికాస్ ద ప్రోడక్ట్ ఈస్ డిఫరెంట్. అవునా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెన్ టైలర్డ్ ఫిట్ టీ షర్ట్, US పోలో బ్రాండ్ నేము, తర్వాత డిస్కౌంటెడ్ ప్రైస్, తర్వాత 32% ఆఫర్ ప్రైస్. ఈ డీటెయిల్స్ అన్ని అంటే మీరు ఏవైతే చదవగలుగుతున్నారో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
చెప్పాలి. ఈ డీటెయిల్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? డేటాబేస్. ఎక్కడి నుంచి వస్తున్నాయి? డేటాబేస్ నుంచి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3.5 అనేది కూడా రేటింగ్ కూడా డేటాబేస్లో స్టోర్ చేస్తాం మనం. అర్థమవుతుందా? ఇప్పుడు డేటాబేస్ వాళ్ళ యాక్టివిటీ అది. ఇప్పుడు బ్యాక్ ఎండ్ లేయర్ గురించి మాట్లాడదాం. ఇదే అప్లికేషన్లో బ్యాక్ ఎండ్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ బాగా వినాలి చెప్పేది. ఇదేంటిది? దీన్ని ఏమంటాం మనం? చూడండి కర్సర్ని. చెక్ బాక్స్. పర్ఫెక్ట్. ఏమంటాం దీన్ని? చెక్ బాక్స్ అంటాం. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేయండి నీట్గా, దీన్ని మార్క్ చేశాను. ఏమైంది? ఏమైంది మార్క్ చేయంగానే? చెప్పాలి. డేటా ఫిల్టర్. ఎగ్జాక్ట్లీ. నేను ఇక్కడ మార్క్ చేయగానే ఒక యాక్షన్ పర్ఫామ్ అయింది. అవునా కాదా? చెప్పండి. నేను ఇక్కడ మార్క్ చేయగానే ఒక యాక్షన్ పర్ఫామ్ అయింది. అలానే ఇప్పుడు నేను ఇక్కడ సెర్చ్ ఫర్ జీన్స్ అని ఇస్తున్నా. ఇక్కడ పక్కన ఏం క్లిక్ చేస్తున్నా? నేను క్లిక్ చేశా. క్లిక్ చేయగానే ఏమవుతుంది? నా పేజ్ అనేది లోడ్ అయ్యి మళ్ళీ నేను ఇచ్చిన టెక్స్ట్ని ఫిల్టర్ చేసుకొని తీసుకొస్తుంది. అంటే ఎక్కడైతే యువర్ యాక్షన్ పర్ఫార్మ్స్, అంటే నువ్వు చేసే యాక్షన్ అప్లై అవుతుందో ఆ డ్యూటీస్ అంతా ఎవరు చేయాలి అంటే వీళ్ళు చేసుంటారు, బ్యాక్ అండ్ లేయర్ వాళ్ళు చేసుంటారు. గుర్తుపెట్టుకోండి. వెన్ you feel there is something action happening, whenever you click on anything, అది కంప్లీట్ గా బ్యాక్ ఎండ్ వాళ్ళది. అర్థమవుతుందా? కావాలంటే ఇది క్లిక్ చేశా, ఏమైంది? నా కార్ట్ ఓపెన్ అయింది. ఇది కూడా అంటే ఒక యాక్షన్ పర్ఫామ్ అవుతుంది. చూసారా? ఇలాంటి యాక్షన్స్ అంతా బ్యాక్ ఎండ్ వాళ్ళు చేస్తారు. అండ్ ఇంకోటి కూడా, ఇప్పుడు ఇక్కడ ఇదేముంది? ఇక్కడ దీన్ని ఏమంటాం మనం? సరే, ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? దీన్ని ఏమంటాం మనం? బేసిక్గా ఈ బాక్స్ ఏమంటాం? ఎవరన్నా ఐటీ వాళ్ళకి తెలియాలి. ఏమంటాం దీన్ని? యాక్చువల్గా లుకప్ ఫీల్డ్ అంటాం. లుకప్ ఫీల్డ్ ఆర్ డ్రాప్ డౌన్, ఏదైనా కరెక్ట్. లుకప్ అంటారు, డ్రాప్ డౌన్ అంటారు. సో లుకప్ ఫీల్డ్ అంటాం. సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తే నాకు డేటా వచ్చింది. ఈ డేటాని సెలెక్ట్ చేసుకుంటే బేస్డ్ ఆన్ దట్ నాకు సార్ట్ అవుతుంది డేటా. ఇప్పుడు ఈ లుకప్ ఫీల్డ్ డేటాబేస్ డెవలపర్ డిజైన్ చేస్తాడా? చెప్పండి. డేటాబేస్ డెవలపర్ డిజైన్ చేశాడా దీన్ని, ఈ బాక్స్ ని? చెప్పాలి. ఫ్రంట్ ఎండ్ వాళ్ళు కూడా కాదు, బ్యాక్ ఎండ్. ఇట్స్ ఎ బ్యాక్ ఎండ్ థింగ్. లుకప్ ఫీల్డ్స్ అంతా బ్యాక్ ఎండ్. ఇవన్నీ ఏంటి అంటే ఇది మెథడ్స్ అంటాం. దీన్ని గుర్తుపెట్టుకోండి. బటన్ కానీ, డ్రాప్ డౌన్ కానీ, సెర్చ్ బార్, దీన్ని సెర్చ్ బార్ అంటాం. ఇలాంటి సెర్చ్ బార్స్ అంతా బ్యాక్ ఎండ్ నుంచి వస్తాయి. మరి బ్యాక్ ఎండ్ అంటే అర్థమైంది, డేటాబేస్ అంటే అర్థమైంది. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఉంది. ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఏం చేస్తారంటే, నౌ వి విల్ గో డైరెక్ట్లీ టు ద హోమ్ పేజ్. ఈ లేఅవుట్ అంతా ఉంది చూసారా? ఇదండి, ఇదంతా ఇక్కడ ఒకసారి ఇక్కడ చూసారా? ఈ సెర్చ్ దగ్గరికి ఏ కలర్ లో ఉంది? వైట్ కలర్ లో ఉందా? ఇక్కడ సెర్చ్ బార్, ఈ సెర్చ్ బార్ వైట్ కలర్ లో ఉందా, లైట్ షెల్లో కలర్ లో ఉందా? లైట్ షెల్లో కలర్ లో ఉంది. అలా కాకుండా ఇప్పుడు ఎస్బీఐ ఇక్కడ ఏముంది? థీమ్ ఏమని ఉంది? రెడ్ థీమ్ ఉంది. అలానే డిఫరెంట్ గా ఈ ఇమేజెస్, ఈ కలర్స్ అంతా ఎవరు చూసుకుంటారు? ఈ ఇమేజింగ్ అంతా యాప్లోకి ఇన్హెరిట్ చేస్తారు. ఎవరు చేస్తారు ఇదంతా? యూఐ డెవలపర్స్ చేస్తారు. నథింగ్ బట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. వాళ్ళని మనం యూజర్ ఇంటర్ఫేస్ డెవలపర్స్ అంటాం. పేరులోనే ఉంది చూడండి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ని యూజర్ ఇంటర్ఫేస్ డెవలపర్స్ ఎందుకంటామంటే ఒక యూజర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అప్లికేషన్ లోకి లాగిన్ అయితే ఆ అప్లికేషన్ లో ఫస్ట్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసేది ఏంటి? థీమ్స్ అంటాం. ఇవన్నీ థీమ్స్. ఇవన్నీ థీమ్స్. అర్థమవుతుందా? సో యూఐ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఇలాంటి ఇమేజెస్ అంతా తీసుకొని వాళ్ళ అప్లికేషన్ ఇన్హెరిట్ చేయడము,
తర్వాత సర్చ్ బార్స్ కి కలర్స్, ఇక్కడ కలర్స్, అంటే బేసిక్ గా వీళ్ళు ఒక థీమ్ డిజైనింగ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 లేయర్స్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్ ఏంటి? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రీజన్ కూడా చెప్పాలి, ఎందుకు అది ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. చెప్పండి, పర్లేదు. మీరు డేటాబేస్ అనే కాదు, మీకు ఏమనిపిస్తే అది చెప్పొచ్చు. కొంతమంది బ్యాక్ అండ్ లేయర్ ఇంపార్టెన్స్ అనిపిస్తుంది, కొంతమంది ఫ్రంట్ ఎండ్ అనిపిస్తుంది, కొంతమంది డేటాబేస్ అనిపిస్తుంది. ఏదన్నా చెప్పేటప్పుడు రీజన్ చెప్పండి. ఈ 3 లేయర్స్ లో ఏ లేయర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు మీకు? నా I పాయింట్ think ఆఫ్ three వ్యూ layers. తర్వాత చెప్తాను. I think 3 layers important. అంటే 3 లేయర్స్ ఇంపార్టెంటే, పర్ఫెక్ట్. అంటే ఏంటి, ఒక అప్లికేషన్ బయటకు వచ్చేది 3 లేయర్స్ వల్లనే. బట్ మేజర్ ఇంపాక్ట్ దేని మీద ఉంటుంది? బట్ మేజర్ ఇంపాక్ట్ Front ఏంటి? end, front end గురించి. ఫ్రంట్ ఎండ్. ఓకే, నెక్స్ట్. మిగతా వాళ్ళు చెప్పాలి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి, పర్లేదు. నేను తర్వాత రీజన్ చెప్తా ఎందుకు అది ఇంపార్టెంట్. లక్ష్మి, శిరీష, సుమన్. డేటాబేస్ ఇంపార్టెంట్. డేటాబేస్ ఇంపార్టెంట్. ఓకే, శిరీష. శ్రీకాంత్, ఎందుకు ఇంపార్టెంట్? శిరీష ఏమనుకుంటున్నాడు, డేటాబేసా, ఫ్రంట్ ఎండా, బ్యాక్ ఎండా? డేటాబేస్. డేటాబేస్. ఓకే. సో ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో డేటాబేస్లో, బ్యాక్ ఎండ్లో, ఫ్రంట్ ఎండ్లో ఈ 2 లేయర్స్ ఇంపార్టెంట్ అనుకుంటే పర్ఫెక్ట్, మీరు కరెక్ట్. బట్ నాట్ 100%. ఎందుకంటే ఏదన్నా మీరు ఒక యాప్ యూజ్ చేస్తున్నారు అంటే ఎందుకు యూజ్ చేస్తారు? రీజన్ చెప్పండి. మీరు ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు, ఎందుకు ఎందుకు యూజ్ చేస్తారు? ఎందుకు యూజ్ చేస్తారు చెప్పాలి. టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్, అవునా? ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు సన్నీ, మీరు ఏమన్నారు, ఫ్రంట్ ఎండ్ ఇంపార్టెంట్ అన్నారు కదా. ఓకే, పర్ఫెక్ట్, అది కరెక్టే. బట్ దానికంటే ఇంపార్టెంట్ నేను డేటాబేస్ అని చెప్తాను. ఎందుకు అంటే, ఒకసారి బాగా వినండి. సో థింక్ లైక్ యువర్ ఏ రెగ్యులర్ కస్టమర్. అంటే మీరు ఒక కస్టమరు. సో మీకు ఒక అకేషన్ ఏదో ఉంది, అందరు జనరల్గా వినాలి. ఒక అకేషన్ ఉంది, ఒక 2-3 డేస్లో ఏదో ఒకటి ఉంది. సో బయట మీరు మింత్రా, తర్వాత నైకాలో ఇవన్నీ చూస్తే మీకు ఏమవుతుందంటే కొంచెం డిలే ఎక్కువ ఉన్నాయి వాటి బేసిక్ ఆర్డర్స్ అవంతా. ఇప్పుడు మీరు అజియో అనే ఆప్షన్ ఉంది, మీరు అజియోలోకి వచ్చారు. సో అజియోని తీసుకొని నేనేం చేశాను సింపుల్గా, సో బేసిక్ మెన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. నా మెన్స్లో నేనేం చేస్తున్నాను, లైక్ షర్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వరకు బాగానే ఉంది, అంతా వర్క్ అవుతుంది, పర్ఫెక్ట్. యూఐ అంతా బాగా డిజైన్ చేస్తారు, వెల్ ఎస్టాబ్లిష్డ్, పర్ఫెక్ట్, భలే ఉంది థీమ్ అంతా. చూడంగానే ఆ ఇంప్రెస్డ్ ఎలా ఉంటుంది. ఇక్కడికి వచ్చేలేకే లోడ్ అయ్యాయి, షర్ట్స్ లోడ్ అయ్యి, నాకు ఈ షర్ట్ డిజైన్ నచ్చింది. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది చెప్పండి. ఈ షర్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, జస్ట్ పిక్స్ లోడ్ అవుతున్నాయి. ఆ కాస్ట్ రావట్లేదు, దానికి రేటింగ్ రావట్లేదు, దానికి రివ్యూస్ లోడ్ అవ్వట్లేదు. ఏమవుతుంది? డూ యూ రియల్లీ థింక్ యూ డూ షాపింగ్? నిజంగా ఈ సిచ్యువేషన్లో ఒక కస్టమర్ లాగా ఆలోచించండి. మీరు నిజంగా ఇదే సిచ్యువేషన్ మీకు గాని ఉంటే మీరు షాపింగ్ చేస్తారా నిజంగా? ఇక్కడ ఇప్పుడు జస్ట్ ఫొటోస్ లోడ్ అవుతున్నాయి, బట్ దీని ఇన్ఫర్మేషన్ ఏమి లేదు. ఈ షర్ట్ బాగుంది, ఇప్పుడు నాకు హాఫ్ స్లీవ్స్ నేను చూసుకున్నా, బట్ ఇది అసలు ఎలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్ తెలియట్లేదు, ప్లస్ ఇంకోటి కాస్ట్ లేదు, రేటింగ్స్ లేదు. నేను ఎలా ఆర్డర్ పెడతాను చెప్పండి? చెప్పండి. ఇక్కడ యుఐ వాళ్ళది బాగున్నాయి, ఎట్ ద సేమ్ టైం ఫ్రంట్ ఎండ్ వాళ్ళది కూడా బాగుంది, బ్యాక్ ఎండ్ వాళ్ళది బాగుంది, అన్ని సర్చ్ బార్స్ అన్ని పనిచేస్తున్నాయి. బట్ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకు లేదు. కాంప్రమైజ్ అవుతానా? సర్లే పర్లేదులే, వాళ్ళిద్దరు బాగా వర్క్ చేశారు, ఆ డేటా మాత్రం రావట్లేదు. అది బేసిక్ ఇన్ఫో. అది ఒక బేసిక్ ఇన్ఫో. ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలంటే ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్, ఆ ప్రోడక్ట్ రివ్యూస్ ఇవన్నీ కావాలి. ఇవన్నీ రావాలి, నీకు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి?
ఎక్కడి నుంచి వస్తాయి? డేటాబేస్ నుంచే డేటాబేస్. వస్తాయి. Database. అలాంటి డేటాబేస్ నుంచి నీకు ఇన్ఫర్మేషన్ రావట్లేదు బ్రో అంటే మీరు ఇంకా స్టిల్ షాప్ చేస్తారా నా క్వశ్చన్. బట్ ట్రస్ట్ మీ, బ్యాక్ ఎండ్ వాళ్ళు బాగుంది, ఇదో బ్యాక్ ఎండ్ లో ఏ ప్రాబ్లం లేదు, యూఐలో ఏ ప్రాబ్లం లేదు, దే ఆర్ వెల్ డిజైన్డ్. బట్ స్టిల్ డేటాబేస్ లో ఇన్ఫో లేదు. ఇన్ఫో లేనప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తారా? ఎస్ ఆర్ నో? చెప్పండి. మీరే యూజరు, మీరే కస్టమరు, మీరు కొంటారా? No. సింప్లీ నో. సో సింపుల్గా ఏం చేస్తారు అప్పుడు? ఈ యాప్ క్లోజ్ చేసి ఏం చేస్తారు? ఈ యాప్ క్లోజ్ చేసి దీనికి కాంపిటీటర్ యాప్ మింత్రాలోకి వెళ్తారు. అవునా కాదా? అంటే ఆటోమేటిక్గా ఒక కస్టమర్ని అజియో లాస్ అయింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ సెర్చ్ బార్ లేనంత మాత్రాన పర్చేసెస్ ఆగవు. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మీరు ప్రిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ సెర్చ్ బార్ లేదు అంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ ఈ సెర్చ్ బార్ యాడ్ చేయలేదు, అంత మాత్రం పర్చేస్ ఆగిపోయే ఛాన్స్ ఉందా? మాన్యువల్గా వెళ్ళొచ్చు కదా. బట్ ఇక్కడ ఇది బ్లాక్ హోల్ అయిపోతుంది. అంటే డేటాబేస్ నుంచి డేటా రావట్లేదు అనేది కంప్లీట్ అది బ్లాక్ హోల్. అది అది P-1 ఇష్యూ. యాక్చువల్ చెప్పాలంటే రియల్ టైంలో మనం ప్రయారిటీ ఇష్యూని P-1 P0 అంటాం. P-1 P0 కూడా P-1 ఇష్యూ అది. అంటే నీకు పర్చేస్ ఏం జరగవు ఇంకా. ఇప్పుడు బ్యాక్ ఎండ్ డెవలపర్ ఇది యాడ్ చేయలేదబ్బా, పర్చేస్ ఏమైనా ఆగిపోయి అంటే హెవీ బ్లాక్ రోడరా కస్టమర్కి? ఇది లేదు, వారికి నచ్చింది ఏదో ఒకటి సర్వీస్ చేసుకుంటారు, మాన్యువల్గా ఆ పాత్లోకి వెళ్తాడు, డేటాబేస్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, పర్చేస్ చేసుకుంటాడు. అంత పెద్ద ఫోకస్డ్ గేమ్ ఉండదు. అందుకే అంతా రియల్ టైంలో గుర్తుపెట్టుకోండి. ఎనీ మిస్టేక్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కెన్ బి యాక్సెప్టబుల్, అంటే వెయిట్ చేయొచ్చు. బట్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ మిస్టేక్ ఫ్రమ్ డేటాబేస్ సైడ్, ప్రయారిటీ మీరు దాన్ని ఫిక్స్ చేయాలి. అంటే దాని స్కోప్ అలా ఉంటుంది. ఇంకోటి కూడా నేను జనరల్గా వినే క్వశ్చన్స్ అంటే యాక్చువల్గా అది మెంటాలిటీ, అది స్టూడెంట్స్ది. ఇప్పుడు మీరు ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నారనుకో, ఆ కోర్స్ని లాంగ్ రన్లో చూస్తారు. యాక్చువల్గా అది మంచి విజన్, అది లాంగ్ రన్లో ఎలా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు అదే మీరు ఆలోచించండి. డేటాబేసెస్ సైడ్ మీరు ఒకవేళ డేటాబేస్ నేర్చుకుంటున్నారు, ఇప్పుడు SQL PL/SQL నేర్చుకుంటున్నారు, లాంగ్ టర్మ్లో దాని లైఫ్ స్పాన్ మీరు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? డూ యూ రియల్లీ థింక్ డేటాబేస్ లేకుండా అప్లికేషన్స్ డెవలప్ అవుతాయా అసలు? No. డేటాబేస్ లేకుండా అప్లికేషన్స్ అసలు డెవలప్ అవుతాయా? బేసిక్ ఇన్ఫో, ఒక అప్లికేషన్ డెవలప్ అవ్వాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాం. మల్టిపుల్ యూజర్స్ ఉంటారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేయడం డేటాబేస్ కావాలా? దీనికి లైఫ్ ఎలా ఉంటుంది, డేటాబేస్ భూమి ఎలా ఉంటుంది అని అడుగుతారు కొంతమంది. సింపుల్ ఆన్సర్, డేటాబేసెస్కి లైఫ్ లేదు అంటే ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీయే లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు ఇప్పుడు దాన్ని రిలేట్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది కాన్సెప్ట్. డేటాబేస్ లేదు అంటే మార్కెట్లో ఏ అప్లికేషన్ ఉండదు, ఏ అప్లికేషన్ రాలేదు అంటే అసలు ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీనే ఉండదు. సింపుల్. ఎందుకంటే ఒక అప్లికేషన్ మెయిన్ హార్ట్ అండ్ సోలే డేటాబేస్. ఆ డేటాబేస్ అని మనం అన్ని స్టోర్ చేసుకుంటాం. ఒక అప్లికేషన్ మొత్తం ఉండేది డేటాబేస్ నుంచే. అర్థమైందా? సో అందుకే అలాంటి ఒక ఇంపార్టెంట్ కోర్స్ని మీరు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు నేను SQL గురించి ఏం మాట్లాడలేదు, PL/SQL గురించి ఏం మాట్లాడలేదు, డేటాబేస్ అంటే ఏంటో కూడా ఈరోజు నేను మాట్లాడాల. మీరు PL/SQL డెవలపర్ అయినప్పుడు మీ రోల్ ఏంటి? ఒక అప్లికేషన్లో మీరు డేటాబేస్ లేయర్ కింద మీరు ఉంటారు. మీరు జావా వాళ్ళతో ఇంటిగ్రేట్ అయ్యి వర్క్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఇంటూ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, మళ్ళీ చెప్తున్నా కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో కానీ ఉంటే మీరు వర్క్ చేసేది మీ ఇద్దరు కలిసి చేస్తారు దీన్ని. ఎందుకంటే మీరు డేటాబేస్ రాసిన ప్రొసీజర్స్ని వీళ్ళు బ్యాక్ ఎండ్లో మెథడ్స్లో కాల్ చేసుకుంటారు. ఆ ప్రొసీజర్స్లో పారామీటర్స్ ఏవైతే పాస్ చేస్తుంటారో అవి మీరు వీళ్ళకి ఇస్తే ఇంటిగ్రేట్ అవుతుంది.
బట్ మీరు డెవలప్మెంట్లోనే ఉంటారా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. మీ ప్రాజెక్ట్లో మిమ్మల్ని డెవలప్మెంట్లో వేయచ్చు, సపోర్ట్లో వేయచ్చు, లేదంటే టాస్క్స్ ఉంటాయి, టికెట్స్ పిఆర్బీస్ ఉంటాయి, అలాంటి పిఆర్బీస్ రైజ్ చేయడం అన్నా అయి ఉండొచ్చు. అది మనం చెప్పలేం. బట్ డెవలప్మెంట్లో అయితే వేర్ యూ కెన్ ఎక్స్ప్లోర్ మెనీ థింగ్స్. నేను చాలా మందికి అదే చెప్తా, మిమ్మల్ని ఒక డెవలపర్గా అంటే మీకు కానీ ఛాన్స్ కానీ ఉంటే డెవలపర్గా వెళ్ళొచ్చా లేకపోతే ఇలాంటి సపోర్ట్ వీటిలో వెళ్ళొచ్చా అంటే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ డెవలప్మెంట్ అనే చెప్తాను నేను. ఎందుకంటే సపోర్ట్ వాళ్ళకు కూడా ఎస్క్యూఎల్ వచ్చి ఉంటుంది, బట్ డెవలపర్కి వచ్చినంత సబ్జెక్ట్ వాళ్ళకి రాదు. వాళ్ళకి ఏంటంటే స్క్రిప్ట్స్ అన్ని రెడీగా ఉంటాయి, సింపుల్గా ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళకి అర్థమైపోద్ది, ఓకే ఈ ఇష్యూ వస్తే ఈ స్క్రిప్ట్ రన్ చేయాలని చెప్పి సింపుల్గా ఫైల్ ఓపెన్ చేస్తారు, రన్ చేస్తారు, అయిపోయింది. కాన్సెప్ట్ తెలియదు. మీరు డెవలప్మెంట్లో ఉన్నప్పుడు మాత్రమే చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అసలు ముందు మీకు అర్థం అవుతుంది ఒక అప్లికేషన్ ఎలా బిల్డ్ అవుతుంది, దాంట్లో మనం ఏం చేయాలి, పిఎల్సీక్వెల్లో ఏం రాయాలి. పిఎల్సీక్వెల్ రాయాలి అంటే ముందు నీకు ఎస్క్యూఎల్ వచ్చి ఉండాలి. ఎస్క్యూఎల్ రాకుండా నువ్వు పిఎల్సీక్వెల్ టచ్ కూడా చేయలేవు. అందుకే నేను కంప్లీట్గా 1.5 month ఎస్క్యూఎల్ మాత్రమే చెప్తాను నేను. మీరు బయట ఎవరైనా అడగండి, 1.5 month ఎవరు కూడా ఎస్క్యూఎల్ అసలు చెప్పడం. 15 days అంతే. ఆ సెలెక్ట్లు, జాయిన్స్, సబ్ క్వైరీస్, కోడెడ్ సబ్ క్వైరీస్, కేస్ స్టేట్మెంట్స్, డీకోడ్స్, అయిపోయింది ఎస్క్యూఎల్ ఇంకంతే. 15 days అంతే. 1.5 month ఎస్క్యూఎల్ చెప్తాను, లాస్ట్ 20 to 25 days వచ్చి పిఎల్సీక్వెల్ చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, మీరు ఎస్క్యూఎల్ ఎంత బాగా ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకుంటారో పిఎల్సీక్వెల్ అంత ఈజీగా అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. అర్థమవుతుందా? దాంతో పాటు సెషన్ విన్నారా, నేను టాస్క్ అసైన్ చేస్తాను. ఆ టాస్క్ అసైన్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే నేను వాట్సాప్లో పింగ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు టాస్క్స్లో ఏమైనా డౌట్ ఉంటే. దాంతోపాటు డైలీ రికార్డింగ్స్ వస్తాయి. ఫ్రైడే సండే సెషన్ ఉండదు. సో 2 days, ఈ 2 days మీరు ఏమైనా ఎంజాయ్ చేయాలంటే చేసుకోండి. బట్ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే నేను వీకెండ్ టాస్క్ కూడా ఇస్తాను, బట్ నాట్ ఎవ్రీ వీకెండ్. ఎవ్రీ వీకెండ్ నేను ఇవ్వను, ఎప్పుడో ఒకటి అని నాకు ఇవ్వాలనిపిస్తే. అంటే మేము ఏమైనా ఛాలెంజింగ్ క్వైరీస్ అవన్నీ నాకేమన్నా మా టీంలో ఏమన్నా నేను ఫేస్ చేస్తున్నప్పుడు అవన్నీ మీకు ఇస్తాను. సో దట్ ఒక 2.5 months మీరు కంప్లీట్గా దీని మీద ఫోకస్ చేస్తే, ట్రస్ట్ మీ, 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర, వితౌట్ నో ప్రయర్ ఎక్స్పీరియన్స్. 4+ years పెట్టి వాళ్ళు క్రాక్ చేసుకొని ఉన్నారు. దట్ టు గర్ల్స్, అమ్మాయిలు క్రాక్ చేసుకొని ఉన్నారు. అర్థమైందా? సో కంప్లీట్గా ఈ 2.5 months నేను ఏం చెప్తానో అదే నేర్చుకోండి. తర్వాత రిజల్ట్ మీకే అర్థమవుతుంది 2.5 months తర్వాత. ఓకేనా? సో కంప్లీట్గా ఈరోజు మనం దేని గురించి డిస్కస్ చేసాం, అసలు ఆర్కిల్ అంటే ఏంటి, లేయర్స్ అంటే ఏముంటాయి, ఇవి డిస్కస్ చేసాం. రేపు సెషన్లో అసలు డేటాబేస్ అంటే ఏంటి, అసలు డేటాబేస్లో కాంపోనెంట్స్ అంటే ఏంటి, డేటాబేస్లో డేటాని ఎలా స్టోర్ చేస్తాం, అసలు ఈ డేటాబేస్ ఒకటైతే ఆ ఎస్క్యూఎల్ అనేది ఏంటి, అసలు ఎస్క్యూఎల్కి డేటాబేస్కి రిలేషన్ ఏంటి, ఎస్క్యూఎల్కి పిఎల్సీక్వెల్కి రిలేషన్ ఏంటి, అసలు ఎస్క్యూఎల్ ఎందుకు వాడతాము, ఆ ఎస్క్యూఎల్ డేటాబేస్కి ఎలా యూజ్ అవుతుంది, ఇవన్నీ రేపు సెషన్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో రేపు ఫైనల్ డెమో ఉంటుంది. 2 days టైం ఇస్తాను నేను మీకు. మండే నుంచి ప్రాక్టికల్ స్టార్ట్ అవుతుంది. ముందే చెప్తున్నా, ఒకవేళ మీరు డిసైడ్ అయి ఉంటే జాయిన్ అవుదామని చెప్తే మండే నుంచి మాత్రం ఖచ్చితంగా ల్యాప్లో మాత్రమే సెషన్ కనెక్ట్ అవ్వాలి. ఫోన్లో కనెక్ట్ అవుతాను, నా దగ్గర ల్యాప్టాప్ లేదు అంటే మాత్రం వద్దు, జాయిన్ అవ్వద్దు ప్లీజ్. నాదే ఉంది, ఒకరు చెప్పుంటే ఆ ఫీజు నాకు వస్తుంది, కాకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకేనా? ల్యాప్టాప్ ఉంటేనే జాయిన్ అవ్వండి, ఎందుకంటే టాస్క్స్ ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేస్తారు, చేయిస్తా నేను. సో అదేదో భయపెడుతున్నాను అని ఏం అనుకోవద్దు, బికాజ్ ఐ నో ద పెయిన్. నాకు బయట సిచ్యువేషన్స్ వాళ్ళ స్టూడెంట్స్ చెప్తుంటే నాకు అర్థం అవుతున్నాయి. నేనేమి నిన్న మొన్న తీసుకొని బ్యాచ్ స్టార్ట్ చేసామని కాదు, 26 బ్యాచ్ చెప్తున్నాను. అదే చెప్పాను కదా, నా దగ్గర నుంచి 3 స్టూడెంట్స్ వెళ్ళినా కూడా 100% నాలెడ్జ్తో వెళ్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు హెడ్ కౌంట్ ఇంపార్టెంట్ కాదు, టు బి ఫ్రాంక్. ఓకే.
చలో బాయ్, టేక్ కేర్, సీ యూ టుమారో, గుడ్ నైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా బిఫోర్ వైండింగ్ అప్ ద సెషన్? ఇందాక ఏదో ఎవరో ఏదో అడుగుతున్నారు.